హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మళ్ళీ వన్ పాట్ రెసిపీతో వచ్చేసానండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అదేనండి పుదీనా పులావ్. ఫ్యామిలీ అందరికీ ఒక్కసారి అబ్బాయిలు మీరు కూడా చేసేసి ఇంట్లో చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన లేదు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దామా. దీనికోసం కొంచెంగా పుదీనాను తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని, ఒక 7 పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని, అలాగే ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచీ, అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అది వేగిపోయిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ పచ్చివాసన పోయి బాగా ఎగినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా మనం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని నేను వాష్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. బాస్మతి రైస్ నుంచి వాటర్ అంతా ఇంకి డ్రై అయినంత వరకు మనము ఖచ్చితంగా వేపుకోవాలి. రైస్ మొత్తం నుంచి వాటర్ అంతా డ్రై అయిపోతేనే చాలా బాగుంటుంది. మొత్తం అంతా అయిన తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకొని ఒక్కసారి ఆ తర్వాత ఇందులో నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పుదీనాది, ఆ పుదీనా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. పుదీనా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి బాగా కలుపుకుంటూ, అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 1.5 గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకుందాం. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ నాకు సరిపోయింది. మొత్తం అంతా వేసి బాగా కలుపుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ చాలకపోతే ఈ స్టేజ్లో కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చాక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉండే మన పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది, డ్రైగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. నాకైతే చాలా నచ్చింది. మీసారి ఈ వీకెండ్ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరి దగ్గర మంచి అప్రిసియేషన్ కొట్టండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.